దుఃఖం. ఇది ఎలాంటిదంటే మనం కోరుకున్నా కోరుకోకపోయినా మన జీవితంలోకి వస్తూనే ఉంటుంది. మన మనసుకు గాయాలు చేస్తూనే ఉంటుంది. మనల్ని వికల మనస్కులుగా చేస్తూనే ఉంటుంది. మీరెప్పుడైనా అసలు ఈ దుఃఖం మన జీవితంలోకి ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో ఆలోచించారా? మనం లోతుగా ఆలోచిస్తే అప్పుడు అర్థం అవుతుంది. ఈ దుఃఖానికి మూల కారణం పరిస్థితుల కంటే ఎక్కువగా మానసిక స్థితి. మానసిక స్థితి కంటే ఎక్కువ పరిసరాల్లోని మనుషులు. ఆ చుట్టుపక్కల మనుషులే కదా ఆ పరిస్థితుల్ని మంచిగా గాని చెడుగా గాని మార్చేది. ఆ చుట్టుపక్కల వారే కదా మన మనస్థితిని ప్రభావితం చేసేది. కొందరిని మంచిగా మారిస్తే కొందరిని చెడుగా మారుస్తారు. మన జీవితంలోని సగం దుఃఖానికి కారణం మనం వారి మీద ఆశలు పెట్టుకోవడమే. కానీ వారి మీద కాదు కదా ఆశలుండాల్సిందే. మరో సగం దుఃఖం ఎందుకు అంటే మనం ఎవరినైతే అనుమానించకూడదో వాళ్ళనే అనుమానిస్తూ ఉంటాం కదా. నా ఉద్దేశం ఏమిటంటే లోపల వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేయండి. మీకు ఏ వ్యక్తి మంచివాడో ఏ వ్యక్తి చెడ్డవాడో అర్థమైన వెంటనే ఈ దుఃఖం మీ జీవితం నుంచి దానంతటదే దూరం అయిపోతుంది. రాధాకృష్ణ.